హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కిష్ వ్లాగ్స్. మేము నలుగురం కలిసి అయితే ఇవాళ మార్నింగ్ అయితే తిరుపతి నుండి జపాలి వెళ్తున్నాం. జపాలి ఇంకా 6 టెంపుల్ మొత్తం 7 టెంపుల్స్ వస్తాయి. 7 టెంపుల్స్ అన్నమాట. మొత్తం 7 టెంపుల్స్ వస్తాయి. అన్న నీ పేరేందన్న? రమేష్. మనకైతే రమేష్ అన్న అయితే ఇక్కడ నుండి మొత్తం తీసుకెళ్తుండు. అన్న ఏవి టెంపుల్స్ చూపిస్తాను? శ్రీవారి పదాలు ఫస్ట్ పోతాం. ఓకే. ఆ రూట్ లో 3 వస్తాయి. ఓకే. శిలాతోరణం, చక్రతీర్థం, శ్రీవారి పదాలు. ఓకే. పాపనాశనం వచ్చేసి నెక్స్ట్ ఇంకొక రూట్ అది. ఆ రూట్ లో వచ్చేసి వేణుగోపాల స్వామి, ఆకాశంగా పాపనాశనం, జపాల్ హనుమాన్ టెంపుల్. ఆ 4 వేరే రూట్లు. మొత్తం 7 టెంపుల్స్ అనమాట. మొత్తం 7 టెంపుల్స్ అయితే అన్న అయిపోయింది. మొత్తం 7 టెంపుల్స్ అయితే మనల్ని తీసుకెళ్తాడు ఇలా. తీసుకెళ్ళి అక్కడనైతే మొత్తం 7 టెంపుల్స్ ఫుల్ వీడియోని అయితే చేసి మొత్తం డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాదం మోపింది కూడా శ్రీవారి పదాలు. ఇక్కడ నుంచి ఇంకొక కొండ ఎక్కాలి. ఓకే. ఆ కొండపై నుంచి తిరుమల మొత్తం టెంపుల్ అంతా కనిపిస్తుంది. మొత్తం తిరుమల ఎంత ఉండేది మొత్తం టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఓకే. మొత్తం అయితే మంచి వ్యూ పాయింట్స్ అయితే అన్ననైతే మనకి వాళ్ళు చూపిస్తా అని చెప్తుండ్రు. అక్కడికి అయితే వెళ్ళి మొత్తం వ్యూ పాయింట్ అయితే చూపిస్తా. వీడియోని అయితే మొత్తం లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్టార్ట్ అయిపోయినాం. అందరూ హర హర మహాదేవ్ అని కామెంట్ చేసేయండి. మొత్తం ఇక్కడనైతే రూట్స్ అయితే ఒక వేరే లెవెల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం ఇదైతే జంగల్ ఉన్నది, అడవిలోకి ఫారెస్ట్. అరే జంగల్ అంటేనే రా మనలకు అర్థమయ్యేది. అందరు ఇంగ్లీష్ మీడియం జంగల్ 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 మాట్లాడాలి అంటే మనలకు అర్థమవుతుంది. అట్లా ఉండాలి. మనకి తెలియదు అన్న కొంచెం. మనం చెప్పక 2-3 మాటలు ఏం చెప్తావు? ఓన్ వెహికల్ వచ్చే వాళ్ళు ఈ రూట్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మొత్తం అప్పే ఉంటుంది. అవును. డ్రైవింగ్ రేనాలు వచ్చిన ఇంకా బండి చాలా డేంజర్. బాగా అక్కడ చూడాలి. ఎట్లుందంటే మొత్తం ఇట్లా స్లోప్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ ఏరియా గురించి అయితే మనకు రమేష్ అన్న అయితే కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్తున్నా. అన్న చెప్పన్నా. శ్రీవారి పాదాలకు వచ్చేవారు ఎవరైనా సొంత వెహికల్ వచ్చినట్టయితే కొద్దిగా డ్రైవింగ్ అనుభవం ఉంటేనే రండి. ఎందుకంటే శ్రీవారి పదాల కాడ మొత్తం స్లోప్ ఎక్కువ ఉంటుంది. తిరుమల నుంచి ఇంకొక కొండ అయితే అనమాట. అయితే ఒకవేళ డ్రైవింగ్ రాని వాళ్ళు ఏమవుతుందంటే ఇక్కడ ట్రాఫిక్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది. కొద్ది మూవ్ అవ్వాలి. చాలా డేంజర్ ఉంటుంది. ఒకవేళ అనుభవం అయినప్పుడు కింద పెట్టి వెహికల్ ట్యాక్సీ కానీ మీరు బస్సు కానీ అట్లా వచ్చే బెటర్ చాయిస్. కాళ్ళు చూడండి, మీకు రోడ్డు చూపి వాళ్ళకి తెలుసు. అయ్యో రోడ్ అయితే మొత్తం కరువు చూడ ఎక్కడుందా. ఇది కొద్దిగానే, ఇంకా పాదాల కాడ అయితే ఇంకా హైట్ ఎక్కువ. కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే మార్నింగ్ డ్రైవ్ అయితే కొద్దిగా ఇక్కడ రష్ తక్కువ ఉంటుంది. ఓకే. 9 తర్వాత ఫుల్ హెవీగా ఉంటుంది. ఇదంతా చూడండి, ఇక్కడ నుంచి మొత్తం స్లోప్ అయిపోతుంది. మొత్తం ఇదంతా కొండ. మీరు ఒక్కసారి బండి ఆగిపోయిందంటే ఇంకా ఎనికిపోతుంది. ఇలా డ్రైవింగ్ అనుభవం అయిన వాళ్ళైతే కొంచెం డ్రైవింగ్ వస్తే జాగ్రత్తగా చూసుకుంటూ నడిపేయండి. ఎందుకంటే రిస్క్ తీసుకోవద్దు. పుల్లులు వస్తే మొత్తం ఔషధ మొక్కలు ఇవన్నీ. ఇక్కడ ఔషధ మొక్కలు ఇవన్నీ. అటు చూడండి, మొత్తం లోయాలు ఉన్నాయి. మనకు కరెక్ట్ క్లియర్గా అనిపిస్తలేదు కానీ ఈ టర్నింగ్లో చాలా డేంజర్. ఇదే ఈ టర్నింగ్ మెయిన్ టర్నింగ్ అంట. ఇక్కడ మొత్తం యూ టర్న్ లెక్క ఉంది. ఈ టర్నింగ్లో జామ్ అయిపోతుంది ఫుల్. అన్ని వెహికల్స్ ఉంటాయి. అప్పుడు నువ్వు డ్రైవింగ్ చేయాలంటే కష్టం. ఇప్పుడు ఈ టైంలో ఏం కాదు. ఈ టైంలో ఏం లేదు కాబట్టి ఖాళీ ఉంటుంది. 9 తర్వాత వచ్చినాక ఎంత ఫుల్ అయిపోతుంది. మనం ఎర్లీగా స్టార్ట్ అయిపోయినాం. ఫుల్ వస్తారు జనం ఇక్కడ. ఇక్కడ జీప్లు, బస్సులు మొత్తం నడుస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు, ఇంత పెద్ద బస్సులు ఎట్లా కర్వ్ చేస్తారు అర్థం కాదు. లొకేషన్ అయితే మస్తు. ఇది ఇప్పుడు ఫస్ట్ ఏందన్నా? ఫస్ట్ పాదం అవుతుంది. వైకుంఠం నుంచి లక్ష్మి అమ్మవారిని ఎత్తుకుంటే ఇక్కడికి వస్తారు. ఓకే. అప్పుడు ఇక్కడ పాదం అవుతుంది. ఫస్ట్ పాదం శ్రీవారి పాదాలు. ఫస్ట్ బ్రహ్మ కడిగిన పాదాలు అంటారు కదా, ఇదే. ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ బ్యాక్ సైడ్ బోర్డు చూస్తారు కదా, అక్కడ శ్రీవారి పాదాలు అన్న. ఒక చిన్న డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. శ్రీవారి పదాలు ఫస్ట్ ప్లేస్ ఇక్కడ అనమాట. ఓకే. ఈ రూట్ లో ఫస్ట్ ప్లేస్ వచ్చి శ్రీవారి పదాలు. మీరు ఒకవేళ బస్సులో వచ్చినా కూడా బస్సులు ఇక్కడికి వస్తాయి డైరెక్ట్ గా. ఓకే. బస్సు అయితే 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. మొత్తం అన్ని తిరగచ్చు. సొంత వెహికల్ వచ్చినా కూడా డైరెక్ట్ రావచ్చు ఇక్కడికి. ట్యాక్సీలు వచ్చినా ఇక్కడ డ్రాప్ చేస్తాయి. ఇక్కడ నుంచి మనం కొద్దిగా నడుచుకుంటూ వెళ్ళాలి పైకి. నెక్స్ట్ పైకి అయితే వెళ్దాం. ఇక్కడ లొకేషన్ చూడండి, ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్నది లొకేషన్ అయితే. ఇక్కడ చెట్లు చూస్తురుగా,
మస్తు పెద్ద పెద్ద ఉన్నాయి చెట్లు మాత్రం. అన్న ఇవి ఏం చెట్లు అన్న? అన్నకు కూడా ఎక్కువ తెలియదంట. మామిడి చెట్లు అంట మామిడి చెప్తుండు. మామిడికాయలు కనిపిస్తుంది ఎవరు ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టెప్స్ వచ్చేసినాయి. స్టెప్స్ అయితే మొత్తం పైకి ఎక్కేస్తున్నాం. మాలో ముంగట అవుతారు ఇద్దరు, మధు విత్ ప్రసాద్ అన్న, ఇంకా రమేష్ అన్న ఉన్నాడు. పైకి వెళ్ళిన అక్కడ మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడనైతే శ్రీవారి పాదాలు ఉన్నాయి. టెంపుల్ అయితే ఇక్కడ ఉంది, చూపిస్తా, జూమ్ చేస్తున్నా. ఇక్కడ ఇది టెంపుల్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ శ్రీవారి పాదాలు దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ శిలాతోరణం. నెక్స్ట్ టెంపుల్ శిలాతోరణం. అక్కడికైతే వెళ్ళి చూపిస్తా. సక్సెస్ఫుల్గానైతే స్వామివారి పాదాల దర్శనం అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ చూస్తుగా అడవి ఉడతానంట. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన స్వామివారి పాదాలు అయితే దర్శనం అయిపోయింది. నెక్స్ట్ శిలాతోరణం, తర్వాత చక్రతీర్థం అని అయితే మనల్ని అక్కడికి తీసుకెళ్తుండు. కళ్యాణ్ అన్న ఇటు చూడే కొంచెం అన్న, ఇంకా కళ్యాణ్ ఉన్నాడు లాస్ట్కి కనిపిస్తలేడు కరెక్ట్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం శిలాతోరణం దగ్గరికి వచ్చేసినాం. రమేష్ అన్న ఒకసారి కొంచెం చిన్న డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయన్న. శిలాతోరణము ఇది న్యాచురల్గా ఏర్పడిన తోరణం అనమాట. ఇలాంటి తోరణాలు ప్రపంచంలోనే 3 ఉన్నాయి. ఇక్కడ ఒకటి, అమెరికాలో ఒకటి, ఇంగ్లాండ్లో ఒకటి అనమాట. ప్రపంచంలో ఇట్లాంటి న్యాచురల్గా ఏర్పడిన తోరణం చూడండి. ఆ పక్క చూపిస్తామండి. అక్కడ లోపలికి అయితే వెళ్దాం, అక్కడైతే చూపిస్తా ఇక్కడ ఎట్లా ఉంటుంది అనేది. ఇక్కడ స్టోరీ కూడా ఉంది, అపూర్వ శిలాతోరణం. 150 కోట్ల సంవత్సరాలు అంటే దాన్ని పరిశోధన చేసి వాళ్ళు అప్పుడు వచ్చినప్పుడు న్యాచురల్. సో ఫ్రెండ్స్ చూస్తురుగా ఇగో ఇక్కడనే శిలాతోరణం. ఇదే న్యాచురల్గా ఏర్పడ్డది. అదొక దాంట్లో కొన్ని కనిపిస్తాయి అంటారు. ఏంటి అన్న? ఇక న్యాచురల్గా ఏర్పడ్డ శిలాతోరణం. ఫ్రెండ్స్ ఇక్కడైతే నెమ్లి పింఛమైపోయింది. బ్యాక్గ్రౌండ్లో చూడండి, బ్యాక్ కెమెరాతో అయితే మొత్తం చూపిస్తా. చాలా అదృష్టం, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను నెమ్లి పింఛమైపోవడం. సో ఫ్రెండ్స్ ఇంతకుముందు అయితే శిలాతోరణం చూసినాం కదా. నెక్స్ట్ అయితే ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో అయితే చక్రతీర్థం ఉన్నది. అన్న దీని గురించి కూడా ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేయండి డీటెయిల్. చక్రతీర్థం వచ్చేసి ఇక్కడ స్వామివారి భక్తుడు రాక్షసుల నుంచి ప్రజలను కాపాడడానికి తపస్సు చేశాడు అనమాట. వారు తపస్సు 12 సంవత్సరాలు చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి సుదర్శన చక్రం ద్వారా రాక్షసుని చంపాడు కదా. అప్పుడు చంపినప్పుడు ఇక్కడ చక్రతీర్థం, అదే చక్రతీర్థం ఇక్కడ ఏర్పడింది అనమాట. సో అన్ననైతే మనకి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిండు కదా. వచ్చినప్పుడు స్టోరీస్ కూడా చదువుకోండి. బ్యాక్ కెమెరా అయితే ఒకసారి మొత్తం డీటెయిల్ ఫోటో చూపిస్తా. సో ఫ్రెండ్స్ చక్రతీర్థం చూడకైతే పైకి అయితే వెళ్తున్నాం. అందరూ వెళ్ళారు. రమేష్ అన్న తిరుపతికి వచ్చినప్పుడు ఫోన్ చేయండి. అన్ని తిరుపతికి వచ్చినప్పుడు ఈ అన్నకైతే కాల్ చేయండి కంపల్సరీ. ట్రావెల్స్ ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దగ్గర నుండి చూపిస్తాను, అన్ని మీకు గైడ్ లైన్స్ ఇస్తాను. ఎక్కడ ఏముంటాయి తిరుపతి కానీ తిరుమల లోకల్ టెంపుల్స్, తిరుపతి లోకల్ సైట్స్, ప్రతిదీ సర్వీస్ బాగుంటుంది, రీజనబుల్ రేట్ ఉంటుంది. నా నెంబరు మెన్షన్ చేస్తారు, నా నెంబర్ ఫోన్ చేయండి. నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఫ్రెండ్స్, నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. అన్న అయితే అంతే, కొంచెం కూడా యాష్టపడకుండా అయితే మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండు మాకైతే. అంటే తెలియని విషయాలు కూడా మనకైతే మొత్తం అన్ననైతే ఈ వీడియోలో చెప్తుండు మనకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. చక్రతీర్థం కాడ శివుడి టెంపుల్ కూడా ఉంటుంది, బాగుంటుంది. వచ్చినప్పుడు చూసుకోండి.
ఓకే, ఇప్పుడు మొత్తం మనకు అన్న ఇది కూడా చూపిస్తాడు. ఈ సంవత్సరానికి ఒకసారి ఓపెన్ చేస్తారు ఇక్కడ తీర్థం, అప్పుడు మాత్రమే స్నానం చేయడానికి ఉంటుంది. ఇప్పుడు లోపల దిగడానికి ఉండదు. అవునా? నీళ్ళు వాటర్ ఇప్పుడు లేనట్టుంది, అలా ఉండదు, ఎక్కువ వస్తుంది ఇప్పుడు వాటర్ వస్తలేవు. ఇది చక్ర తీర్థం, ఇదే చక్ర తీర్థం అంట. అక్కడ కనిపిస్తుంది ఇక వాటర్ ఇప్పుడు కొన్ని కొన్ని వస్తున్నాయి. వాటర్ ఇక్కడ ఏందన్న స్టోరీ ఇది? అదే చక్ర తీర్థం అంటారు కదా. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి ఇక్కడ చేస్తారు స్వామివారికి. ఇక్కడ స్నానం చేయడానికి అన్నిటికీ ఇప్పుడు వాటర్ లేవు. వాటర్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. ఈ పైకి వస్తాయి, ఈ పైకి వస్తే వాటర్ ఇదంతా మొత్తం ప్లేస్, ఇదంతా మొత్తం ఈ పైకి వస్తాయంట. ఈ పైకి వచ్చి ఇటు చూస్తురుగా, ఇటు కూడా కాలువ ఉన్నది. ఇక్కడ చూస్తురుగా రౌత్ అయితే మొత్తం స్టాండ్ బై, ఏం సపోర్ట్ లేకుండా ఉన్నది. ఇక్కడ ఇంకోటి చూడండి, ఇక మొత్తం వితౌట్ ఏం సపోర్ట్ లేకుండా అయితే ఇక్కడ చూస్తురుగా పెద్ద రౌత్ ఉన్నది. ఇక్కడ లోపలనైతే శివాలయం ఉందంట, అక్కడికి వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే చక్ర తీర్థం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వేణుగోపాల స్వామి ఆలయంకి వెళ్తున్నాం. ఇక్కడ అక్కడికి వెళ్ళిన అక్కడ చూపిస్తాం. చక్ర తీర్థం అయితే దర్శనం అయిపోయింది ఇక. ఇప్పుడైతే నెక్స్ట్ మనం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం దగ్గరికి వచ్చేసినాం. ఇంకా లోపలనైతే హజరం బాబా గురించి ఏమో చిన్నగా ఉందంట స్టోరీ. అది స్టోరీ కూడా అన్న మనకు లోపలికి పోయినాక చెప్తాడు. చూస్తున్నారు ఇక్కడైతే వేణుగోపాల స్వామి ఎంట్రన్స్, ఇది లోపలికి వెళ్తాం. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మొత్తం జాతర ఉంది. ఈ లోపల మొత్తం అన్ని షాప్స్ అవి ఉన్నాయి. ఇప్పుడైతే పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాం టెంపుల్. ఫ్రెండ్స్, అక్కడ చూస్తారు ఇక అదే హతిరామ్ బాబా జీవ సమాధి. అక్కడైతే వీడియో అయితే అలౌడ్ లేదు కాబట్టి దూరం నుంచి అయితే జూమ్ చేసి చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వేణుగోపాల స్వామి దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం పోయేది ఆకాశగంగ. అన్నైతే మనల్ని ఆకాశగంగకి తీసుకెళ్తున్నాం. ఎట్లా అనిపించింది వేణుగోపాల స్వామి దర్శనం? బ్యూటిఫుల్, సూపర్. అబ్దుల్ కలాం కలాలి అనమన్నాడు బాబా. పైసలు ఇస్తేనే దర్శనం, ఫోటోలు వీడియోలు తీనిస్తాను, లేకుంటే లేదు అసలుకి. కొంచెం స్కాన్ చేస్తారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. తిరుమల గుట్ట మొత్తం ఇదంతా తిరుమల గుట్టనే కదన్నా. మొత్తం ఎక్కడ వెళ్ళినా అదే శేషాద్రి కొండలు. వచ్చేసినాం మనం, ఇంత వచ్చేసినాం. ఇది తర్వాత జపాలి అంటే ఇది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆకాశగంగా కట్టేసినాం. ఇక్కడ చూడండి ఆకాశగంగా. బాటిల్ దొరికింది. కన్నాడైతే అట్లా సక్సెస్ చేసిండు. వాటర్ బాటిల్ అయితే లోపలికి అయితే వెళ్దాం. ఇది ఎంట్రన్స్ అన్నమాట. మాల్ అయితే నలుగురు. అన్న మా గ్రూప్లో జాయిన్ అయిపోయిండు, రమేష్ అన్న. మొత్తం ఇక్కడ లోపల మొత్తం గ్రీనరీ ఉంది. ఆకాశగంగ అంటే అన్నైతే మనకు ఆకాశగంగ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆకాశగంగ అంటే పాపనాశం నుంచి రోజు కూడా పంతులు స్వామివారికి అభిషేకాన్ని నీళ్ళు తీసుకోబోతారు అన్నమాట. అయితే అట్లా ఆయన వయసు వృద్ధాపంలో కూడా వచ్చి తీసుకొని ఉంటే ఆ స్వామి భక్తుడి అంటే నడుచుకుంటూ వస్తారు అనమాట. పాపనాశం దాకా నడుచుకుంటూ వచ్చి నీళ్ళు తీసుకుపోయి మళ్ళీ స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆకాశంగా తర్వాత వచ్చేది పాపనాశము. ఇక్కడ స్వామివారు వేట బాలుని రూపంలో వచ్చి ఆ నీళ్లు తాగుతాడు అనమాట. బాణం వేసి తాగేస్తాడు. అప్పుడు మళ్ళీ ఎనికిపోతుంటే ఆ ఋషి
మళ్ళీ ఆ స్వామి వాళ్ళ రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వచ్చి చెప్పేసి ఏమన్నాడంటే, నీకు అంత దూరం మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళడము, ఇక్కడే నీకు వాటర్ తెప్పిస్తా అని చెప్పి బాణం వేసి ఇక్కడ ఆకాశగంగా తెప్పించిండు. ఓకే. సో అప్పటి నుంచి ఆకాశగంగా నుంచి పాపనాశం 2 నీళ్ళు కూడా స్వామివారి అభిషేకం తీసుకొని పోతాం అనమాట. ఇక్కడ నుండి తీసుకెళ్తారా? ఇక్కడ నుంచి పాపనాశం నుంచి స్వయంగా వెంకటేశ్వర స్వామి తెప్పించింది ఇది ఆకాశగంగా అనమాట. ఓకే. భక్తుడి కోసం అయితే అంటే ఆయన వయసు అయిపోయినా కూడా నడుచుకుంటూ వెళ్తారు. ఆ ఉద్యాపంలో కూడా నడుచుకుంటూ వెళ్తున్నారని స్వామివారు స్వయంగా వచ్చి వాటర్ తెప్పించింది. సో ఆకాశగంగా స్టోరీ అయితే అదన్నమాట. అన్న మనకి చెప్పిండు. ఇక్కడైతే బ్యాక్ కెమెరా తోనైతే చూపిస్తా ఒకసారి చూడండి. మొత్తం కుండల మధ్యలో ఆకాశగంగా. ఇక్కడికి మనకు వాటర్ సౌండ్ అయితే ఇక్కడ వినిపిస్తుంది. అది చూద్దాం. జై శ్రీరామ్. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆకాశగంగా స్థల పురాణం గురించి అయితే వీళ్ళైతే మనకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏముంటాయి చదవండి అందరు. సో ఒక భక్తుడి కోసం ఇదంతా ఇంత స్టోరీ అన్నమాట. సో ఫ్రెండ్స్ ఆకాశగంగా వాటర్ గురించి అయితే ఈ బాటిల్ తీసుకున్నాం. ఇప్పుడే పర్చేస్ చేసినాం మేమైతే. ఒక బాటిల్ ఎంత తెలుసా? 20 రూపాయలు. 20 రూపాయలు. ఇంత చిన్న బాటిల్. ఇక్కడ ఉసిరి ఆకాశగంగా వాటర్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆకాశగంగా దగ్గర అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ముఖం కాలు చేతులు అడుక్కున్నాం. 20 రూపాయలు ఖాళీ బాటిల్. వాటర్ ఏమో ఫ్రీ. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టోల్ గేట్ తీసుకున్నా. ఇదే గేట్ టోల్ గేట్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆకాశగంగా పంప్ హౌస్ ఉంటాయి. జీపులు వస్తున్నాయి, మొత్తం బస్సులు వస్తున్నాయి, ట్రక్కులు వస్తున్నాయి. జీప్ వచ్చింది. బస్సులు వచ్చే 12 బస్సులు మారాలి. అమ్మో, బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. ఇలా ఉంటాయంట బస్కి వస్తాయి. అదే మన కార్లు అయితే వెయిట్ చేసి తీసుకున్నా. రమేష్ ఏం కూడా బాధపడకుండా ఓపిక చూపించుకొని తీసుకొచ్చి మళ్ళీ పెడతాం అన్నమాట. బైక్ల మీద కూడా వస్తారు. అడవి లైఫ్లో ఒక్కసారి తిరుపతికి రండి, వచ్చి ఇవన్నీ చూసుకొని పోండి. కంపల్సరీ రమేష్ అన్న. ఇక్కడైతే రూట్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. కార్లు వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఆ కార్ పేరు చెప్పండి ఒకసారి. టయోటా. వెనక బండి టాటా. కాదు, దీన్ని కార్ అంటారు. దీన్ని కార్ అంటారా అండి? ఏమంటారో నాకు తెలియదండి. మా ఊర్లో బస్సులు ఇటుంటాయి. మా ఊర్లో బస్సులకు 2 చక్రాలే ఉంటాయి. తిరుపతిలో బస్సులు ఇటు ఉంటాయని చెప్పు. లేకుంటే అయ్యో బస్సు వస్తుంది. బస్ తిరుపతిలో కార్లు ఏమంటారు? ఫ్రెండ్స్ తిరుపతిలో కార్లను ఏమంటారు? అమ్మాయి అంటారు, చూసినావా? దాంట్లో కామెంట్లు చూసా మర్చిపోతారు. ఫుల్ చిల్డ్ అయిపోతున్నాం మేమైతే. మస్తు అనిపిస్తుంది అన్న. ఇంకేందన్నా పాప వినాశనం ఒకటి చెప్పాలి. జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి అందరు. జై శ్రీరామ్. అయ్యో పెద్ద భక్తుడు మధ్యలో కూర్చోండి కానీ గుడికి రాడు శనివారం. అన్న లేట్ లేచినా అని చెప్తాడు ఏమన్నా అంటే. ఫ్రెండ్స్ ఇగో కళ్యాణ్ ఇది చూడరా, శనివారం గుడికి పోవాలని అలవాటు వేసింది ఈడే ఫ్రెండ్. ఇగో గీడు ఇక్కడ మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. పాప వినాశనం దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ మొత్తం పార్కింగ్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మన రమేష్ అన్న కూడా బండి పార్కింగ్ చేసేస్తాడు. అన్న పాప వినాశనం దగ్గరికి పోయి ఫోన్లో మాట్లాడాడు. రైట్ రీచ్డ్ పాప వినాశనం.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆకాశంగా దర్శనం అయిపోయింది కదా, నెక్స్ట్ ఇప్పుడు పాప వినాశనం దగ్గరికి వచ్చేసినాం. అక్కడికి వెళ్ళినాకనైతే మనకు రమేష్ అన్న అయితే ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మొత్తం జాతర ఉంది పాప వినాశనం దగ్గర. అందరు పాపాలు కడుక్కోనికి అయితే వచ్చేసారు. ఇక రిటర్న్ అవుతారు. ఇక వీళ్ళందరి పాపాలు అయితే అయిపోయినాయి. నెక్స్ట్ అయ్యి ఉన్నాయి, ఇక మేమే పోతున్నాం అప్కమింగ్. ఇంక ముంగడ అవుతుండు గీడు, ఏం పాపాలు చేయలేదని పోతుండు పాపాలు కడుక్కోనికి. చేసే పాపాలను ఇప్పుడు కడుక్కుంటాను అడ్వాన్స్గా. మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఇదంతా స్టార్ ఫిష్ సాఫ్టీ ఐస్ క్రీమ్ అంట. నాష్టా కరే అక్కడ పులిలు ఇగో ఫ్రెండ్స్, ఇగో పులిలు, కోడిపుంజులు, నెమ్లిలు, సీతాకొక చిలుకలు, పాములు, ఇగో బ్యాగ్ చిన్న పులి. పాప వినాశనం ఉద్యానవనం అంట. ఓ అన్న దులుపుతుండు మొత్తం. అన్న ఎలా దులిపే మంచిగా ఉంది క్లీనింగ్ సెక్షన్. గాజులే. ఎన్నిసార్లు చెప్పి నేను అడిగాను ఫ్రెండ్స్. ఇగో శంఖం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పాప వినాశనం దగ్గరికి వచ్చేసినాం. అన్ననైతే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చెప్పండి ఒకసారి. పాప వినాశనం అంటే ఇక్కడ స్వయంగా వెంకటేశ్వర స్వామి స్నానం చేశారని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. సో ఇక్కడ స్నానం చేసినా, ఇక్కడ నీళ్ళు చల్లుకున్నా మనం చేసిన పాపాలన్నీ పోతాయని ఇక్కడ అందరూ భక్తులు కూడా నమ్ముతారు. ఇప్పటి నుంచి ఇదే ఆచారం. అందరూ కూడా భక్తులు చాలా మంది నమ్మకం అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ పాపాలు నీళ్ళు చల్లుకుంటే పాపాలు పోతాయని. సో వీళ్ళున్న వాళ్ళు స్నానం కూడా చేస్తారు. ఒకప్పుడు బాగా స్నానం చేస్తారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఎక్కువ చేరు కొద్దిగా నీళ్ళు చల్లుకుని వెళ్ళిపోతారు. అది పాప వినాశనం అంటే. నేను కూడా గట్లా పోతా. గంగాదేవి అమ్మవారి ఆలయం ఇది. పాప వినాశనం డ్యామ్ ఇదంతా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే పాప వినాశనం దగ్గరనైతే మేము అందరం పాపాలన్నీ పోగొట్టుకున్నాం. నెక్స్ట్ జై శ్రీరామ్ అనండి. జపాలి దగ్గరికి వెళ్తున్నాం. జపాలి అంటే హనుమంతుని జన్మస్థలం అంట. అక్కడికి వెళ్దాం. అక్కడనైతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అందరూ మళ్ళొకసారి జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొండెంగా సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పాప వినాశనం దగ్గరికి అయితే దర్శనం తీసుకున్నాం. అయిపోయింది. అక్కడ పాపాలని పోగొట్టుకున్నాం కదా. నెక్స్ట్ జపాలి వెళ్తున్నాం. అక్కడ కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అక్కడికి వెళ్ళినాక వీడియో షూట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం జపాలి హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ హనుమంతుని జన్మస్థలం అంట. ఇక్కడ నుంచి ఒక లోపల 1 కిలోమీటర్ వరకు, ఎంతైనా 1 కిలోమీటర్ ఉంటుందా? 1.5 కిలోమీటర్, 1 to 2 కిలోమీటర్స్ అయితే ఉంటుందంట. మొత్తం మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. బ్యాక్ సైడ్ చూస్తారు, మొత్తం పబ్లిక్ ఉన్నారు. మాల్ అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళినాకనైతే మొత్తం వీడియో షూట్ చేస్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తారు కదా, రౌతుల మీద రౌతులు పెట్టారు మొత్తం ఇట్లా. ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు కోరుకుంటే ఇట్లా కట్టాలంట. అయితే వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోనికి హనుమంతుడు అయితే అనుగ్రహం ఇస్తాడు. ఇందా మీకు ఎక్కుతున్నా, మొత్తం దమ్ము అయిపోతున్నా.
కొంచెం స్ట్రెయిన్ అయిపోయినా. చూసారా మొత్తం ఈ గుట్టలో మొత్తం ఇవ్వండి మొత్తం ఎక్కుతుంటే. పైన అయితే మొత్తం హనుమాన్ ఫ్లాగ్స్ అయితే ఆరెంజ్ ఆర్మీ, మొత్తం ఆరెంజ్, ఎటు చూసిన ఆరెంజ్. జై శ్రీరామ్. ఇక్కడంతా చూస్తారు మొత్తం కొండలు, మొత్తం ఇవన్నీ శ్రీవారి కొండలు అన్న, శేషాద్రి కొండలు అంట. జై శ్రీరామ్. వానర సైన్యం మొత్తం. సో ఫ్రెండ్స్, ఫైనల్గానైతే జపాలి హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. నలుగురం అయితే వచ్చేసినాం అనమాట. బ్యాక్ కెమెరాతో అయితే చూపిస్తా. హనుమంతుని జన్మస్థలం ఇదే, చూడండి ఒకసారి. ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే మొత్తం ఇట్లా షాప్స్ ఉంటాయి. అక్కడనైతే చూస్తురుగా జపాలి హనుమాన్ టెంపుల్. ఇదైతే కోనేరు. ఇక్కడ రీసెంట్గా అయితే పాములు ఉండే అని పెట్టారంట వీడియోస్, మనకైతే తెలియదు. ఇక్కడ చూస్తురుగా జపాలి హనుమాన్ టెంపుల్. ఫ్రెండ్స్, ఇప్పుడే జపాలిలో అయితే హనుమాన్ టెంపుల్లో దర్శనం అయిపోయింది నలుగురిది. ఇప్పుడైతే ఇక్కడ అడవి ప్రాంతం ఉంది, ఎక్కుతున్నాం, పైకి ఎక్కుతున్నాం, గుట్టలు ఎక్కుతున్నాం. బ్యాక్ కెమెరాతో అయితే చూపిస్తా. నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. ఇక్కడనైతే చూడండి, ఇక మొత్తం రౌతులతోటి న్యాచురల్గా కట్టిన, నో సిమెంట్. ఇదంతా జపాలి. సో ఫ్రెండ్స్, మొత్తం 7 పుణ్యక్షేత్రాలు అయితే తిరిగేసినాం. లాస్ట్ అయితే జపాలితోనైతే ఎండ్ చేసినాం అన్నమాట. మొత్తం నలుగురం. బండిగాడు కనిపిస్తలేడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయితే అన్న, మళ్ళీ మాతో వచ్చినా కదా నువ్వు, నీకు ఎట్లా అనిపించింది? మాతో ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది నీకు? ఫుల్ జోస్, ఎంజాయ్. మీతో కలిసి మేము కూడా టెంపుల్ దర్శనం చేసుకోవడం అని రెగ్యులర్గా వస్తా ఉంటాను, ఇక్కడే ఉంటా కాబట్టి. ఓకే. కానీ మీతో వచ్చి ఒక బ్రదర్స్తో, ఫ్రెండ్స్తో వచ్చి బాగా ఎంజాయ్ చేసినట్టుగా. ఫ్రెండ్స్ కదా, బ్రదర్స్ ఇక అట్లా నలుగురు తమ్ముళ్ళు. అన్న ఎవరైనా తిరుపతికి వస్తున్నారంటే అన్నను కాంటాక్ట్ కండి. అన్న దగ్గర అన్ని చూపిస్తాడు. అన్న నంబర్ పెడతారు కింద. అన్న కాంటాక్ట్ అయితే అన్ని మీకు బరాబర్ మంచిగా చూపిస్తాడు. ర్యాంక్గా ఉంటాడు, మంచిగా ఉంటాడు. అన్నయ్య ఐఫోన్ కూడా ఉంటుంది, ఫోటోలు తీస్తాడు కావాలంటే. మీకు కావాలంటే మధ్య మధ్యలో పంచ డైలాగ్లో వద్దుతాడు అన్న, కానీ ఫీల్ అవ్వద్దు, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. రైట్. దీంతో అయితే మన తిరుపతిలో 6 పుణ్యక్షేత్రాలు, 7 టెంపుల్స్ అయితే బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అరుణాచలం, యూట్యూబ్ తిరుమల సంబంధించి అన్ని అప్డేట్స్ కూడా ఉంటాయి. అన్న కూడా ఛానల్ బ్లాగ్స్ అని ఉంటుంది. తిరుమల సంబంధించి ప్రతిదీ అప్డేట్ ఇస్తూ ఉంటాను. మా ఛానల్ గూగుల్లో కొట్టండి, కదా మన యూట్యూబ్లో కానీ గూగుల్లో కొట్టండి. ఓకే. అయితే నెక్స్ట్ మన బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. సాయంత్రం అయితే అరుణాచలం గిరి ప్రదక్షిణ. బాయ్.